వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ద్రెక్కెణ D3 చార్ట్. మనకి డివిజనల్ చార్ట్స్ సిరీస్లో D3 ద్రెక్కెణ చార్ట్ గురించి ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈ D3 చార్ట్ని దేనికోసం చూస్తారు? ఇన్ జనరల్ వ్యక్తి తాలూకా శారీరక స్థితి, అలానే వ్యక్తి తాలూకా మెంటల్ ఇంక్లియేషన్, దేని మీద ఇంట్రెస్ట్స్ ఉన్నాయి, ఆ ఇంట్రెస్ట్ని ఎలా అప్రోచ్ అవుతాడు, అలానే మనిషి తాలూకా కరేజ్. థర్డ్ హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ కరేజ్. సో మనిషికి అవి ఎంత వ్యక్తి కరేజియస్గా ఉంటాడా, యాక్షన్ విత్ థాట్ ఆర్ వితౌట్ థాట్, ఇలా. అలానే వ్యక్తి తాలూకా కోబాండ్స్, తృతీయ స్థానం అన్నది మనకి మన తోడపుట్టిన వాళ్ళు, సిబ్లింగ్స్, కోబాండ్స్, స్పెషల్లీ కోబాండ్స్ గురించి మాత్రమే థర్డ్ హౌస్ చెప్తుంది. తర్వాత వ్యక్తి తాలూకా స్పీచ్, థర్డ్ హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. స్పీచ్ అనేది ఎలా ఉంటుంది, అలానే వ్యక్తి తాలూకా స్కిల్స్, ఏ స్కిల్స్ ఇతను బాగా చేయగలడు, అసలు చేయగలడా లేదా, ఎఫ్లిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, స్పీచ్లో ఎఫ్లిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వ్యక్తి తాలూకా కర్మ అనేది ఎలా ఉంటుంది, అలానే వ్యక్తి తాలూకా రిలేషన్షిప్స్, అన్నదమ్ములతో ఎలాంటి, కోబాండ్స్ తోటి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, తర్వాత నైబర్స్ తోటి రిలేషన్షిప్, ఇన్ జనరల్ అసలు ఎలాంటి అప్రోచ్ అన్నది, ఒక రిలేషన్షిప్ టువర్డ్స్ ద రిలేషన్షిప్ ఎలాంటి అప్రోచ్ అన్నది ఉంటుంది అన్నది మనం, ఎఫ్లిక్షన్స్ ఉన్నాయా, చాలా బ్రహ్మాండంగా ఉందా. అలాగే డిసీజెస్, D3 తాలూకా డిసీజెస్కి ఒక టేబుల్ అది ఉంది, దాన్ని మనం మెడికల్ ఆస్ట్రాలజీలో చదువుకుందాం డీటెయిల్డ్గా. ప్రస్తుతానికి మిగిలిన ఆస్పెక్ట్స్ ఆఫ్ D3 వాటి గురించి ఇందులో చూద్దాం. నెక్స్ట్ సిబ్లింగ్స్ గురించి చూసేటప్పుడు థర్డ్ హౌస్ ఫస్ట్ సిబ్లింగ్ అని, ఫిఫ్త్ హౌస్ ఆ తర్వాత పుట్టిన సిబ్లింగ్స్, నెక్స్ట్ సెవెంత్ హౌస్, లేదా ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే మనకి 11th హౌస్ నుంచి చూడడం. అది మనం లగ్నం నుంచి అలానే చూస్తాం, ఇక్కడి నుంచి కూడా అలానే చూస్తాం. కానీ సిబ్లింగ్స్ గురించి మనకి కంప్లీట్ స్ట్రక్చర్, కంప్లీట్ అనాలిసిస్ అనేది మనం చేయలేం. వ్యక్తికి ఆ కోబాన్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అన్నది ఎలా ఉంటుంది అంతవరకే. ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉంటాయా, అసలు ఎలాంటి రిలేషన్షిప్ వీళ్ళ మధ్య ఉంటుంది అన్న దాని గురించి చర్చించడానికి మాత్రమే ఆ వ్యక్తి తాలూకా D1 నుంచి మనం చూడొచ్చు. సిబ్లింగ్స్ తాలూకా లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, వాళ్ళ ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ దీని నుంచి చెప్పడం అన్నది అంత కరెక్ట్ కాదు. మనకు అలా క్యాలిక్యులేషన్స్ కూడా కరెక్ట్గా దొరకవు. సో మనం ఎవరి చార్టు వాళ్ళ జన్మజాతకం నుంచే అనలైజ్ చేయాలి వాళ్ళ లైఫ్ని. కానీ మనం చదువుకునేటప్పుడు మటుకు వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం చూడొచ్చు. అలానే వ్యక్తికి వచ్చే డిసీజెస్ వాటి గురించి కూడా దీంట్లో బాగా చూస్తారు. అలానే డెత్ గురించి కూడా చూస్తారు. నెక్స్ట్ వ్యక్తి తాలూకా వైటాలిటీ, హెల్త్, ఎంత బాడీ అన్నది ఎంత హెల్తీగా ఉంటుంది, ఈ లైఫ్ స్పాన్ అనేది ఎలా ఉంటుంది. మనకి కృష్ణమూర్తి పద్ధతిలో కూడా లగ్నం నుంచి, థర్డ్ హౌస్ నుంచి, 8th హౌస్ నుంచి మనం చూస్తాం, సేమ్ ఇలానే. తర్వాత నెక్స్ట్ మనకి జనరల్గా మాస్టర్ ఈకరాల కృష్ణమాచార్య గారు చెప్పింది ఏంటంటే డెత్ గురించి, ఇది 4 రకాలు. సో ఒకటి ఫిజికల్ డెత్, మనిషి ఫిజికల్ బాడీ అన్నది ఫిజికల్ డెత్ సూచిస్తుంది, దాన్ని లగ్నం నుంచి చూస్తారు. అలానే ఫోర్త్ హౌస్ కూడా ఒక రకమైన డెత్ని చూపిస్తుంది. అది ఏంటి అంటే మనిషి తాలూకా మనస్సు లేదా ఎమోషన్స్, వాటి తాలూకా డెత్, ఎమోషనల్లీ డ్రైన్డ్ ఆర్ ఎమోషనల్ డెత్ అని అంటూ ఉంటాం మనం. అదే ఇన్హ్యూమన్ బిహేవియర్, మనసు క్రూరంగా కఠినంగా మారిపోవడం, ఆ విధంగా బిహేవ్ చేయడం, అది కూడా కైండ్ ఆఫ్ డెత్. దానివల్ల కూడా మనిషికి ప్రయోజనం లేదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు డెత్. అలానే సప్తమం నుంచి చూసేది సోషల్ డెత్, అంటే వ్యక్తి తాలూకా రిలేషన్షిప్స్, అవతల వ్యక్తితోటి రిలేషన్షిప్స్ ఎంత పాడైపోతాయి, లిటిగేషన్స్లో వ్యక్తి ఎలా ఇరుక్కుంటాడు సమాజంలో, అలానే స్కాండిల్స్లో ఇరుక్కోవడం,
ఈ లిటిగేషన్స్, ఇది సోషల్ డెత్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వ్యక్తి తాలూకా అస్తిత్వం అన్నది కోల్పోవడం సమాజంలో, సొసైటీలో, ఇది సోషల్ డెత్. దీన్ని సప్తమం నుంచి చూస్తాం. అలానే కర్మ, 10th హౌస్. 10th హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ కర్మ. సో కార్మిక్ డెత్ అంటే వ్యక్తి, మనకి మామూలుగానే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారు, ధర్మ అర్థ కామ మోక్షాలకి ప్రయారిటీ ఇచ్చి వ్యక్తి ఆ విధంగా తను చేసే ప్రతి కర్మ అనేది ఈ 4 ఉండాలి అని మనకి పెద్దలు ఆల్రెడీ చెప్పారు. ధర్మాన్ని ఫాలో అవుతూ వాళ్ళ కర్మల్ని చేసుకోవడం, అర్థం సంపాదించడానికి, అది కూడా ధర్మంగా సంపాదించడం. అలాగే కామం, ధర్మబద్ధమైన కోరికల్ని పెట్టుకోవడం. అలానే ఫైనల్గా మోక్ష, లిబరేషన్ కోసం, లేదా విజ్డమ్ తోటి, అంటే ధర్మశాస్త్రాలని వాటిని చదువుతూ విజ్డమ్ని, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఫైనల్గా లిబరేషన్ కోసం, మోక్షం కోసం ప్రయత్నించడం. సో ఇది వ్యక్తి తాలూకా కర్మ, అంటే మనిషి తాలూకా కర్మ ఇలా ఉండాలి అని మనకి శాస్త్రాలు బోధిస్తున్నాయి. సో వ్యక్తి ఇవేవి పాటించకుండా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తూ, ఫ్యామిలీని బాధ పెడుతూ, దూరం చేసుకుంటూ, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవీ లేకుండా అసహ్యకరంగా బిహేవ్ చేస్తూ, ఎలాంటి ధార్మిక పనుల్లోని ఇంట్రెస్ట్ ఉండదు, అలాంటి పనులు చేయరు, పైగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది కర్మ, డెత్ ఆఫ్ కర్మ. ఇది కూడా ఒక రకమైన డెత్. వీటిని అర్థం చేసుకోవడానికి, ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది వీటిని అర్థం చేసుకోవడానికి మనకు లగ్నం ఉపయోగపడుతుంది. అలానే D3 కూడా ఉపయోగపడుతుంది. సో D3 డివిజనల్ చార్ట్ ద్రెక్కడం అనగానే ఇది ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ డిసీజెస్ గురించే కాదు, దీంట్లో చాలా ఉంది. ఇప్పుడు మనం వాటి గురించి చదువుదాం. అయితే ఈ D3 చార్ట్ని, నేటల్ చార్ట్ని చదవడానికి ఉపయోగిస్తారు, ముహూర్తంలో ఉపయోగిస్తారు, ఈవెంట్ బట్టి. అలానే ప్రశ్న చార్ట్లో కూడా ప్రశ్నను బట్టి D3 అక్కడ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే దీంట్లో D3లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. అయితే మహర్షులు, ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా D3ని వాళ్ళ జ్యోతిష పద్ధతుల్లో వాటిని ఉదాహరణలతో సహా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనకి వైడ్ రేంజ్లో యూస్ చేసుకునేది పరాశర పద్ధతి. పరాశర మహర్షి మనకి ఇచ్చిన D3ని, ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం D3ని మనకి జనరల్గా ఏ సాఫ్ట్వేర్లో మీరు వేసినా కూడా లహరి ఐనామ్స్లో మనకి ఈ D3 చార్ట్స్ అని, ఈ డివిజన్ అంటే షోడశ వర్గాలు మొత్తం 16 వర్గ చక్రాలు కూడా మనకు వస్తాయి. వీటిని పరాశర పద్ధతిలో ఎక్కువగా చదవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ద్రెక్కణం అన్నది ఫస్ట్ ద్రెక్కణం అన్నది ఎక్కడ 0 degrees నుంచి మనకి తెలుసు, రాసుల్లో ప్రతి రాశిలోని 30 degrees ఉంటాయి, మొత్తం 360 degrees, 12 రాసులు. అయితే ఒక రాశి 30 degreesని 3 భాగాలుగా విభజించారు. దాంట్లో ఏంటి, మొదటి 0 to 10 degrees ద్రెక్కణం, దాన్ని దేవ ద్రెక్కణం అని. ఈ ద్రెక్కణం తాలూకా బిహేవియరు సౌమ్యతను కలిగి ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, ట్రూత్ఫుల్గా, వర్చువస్గా ఉంటారు, స్పిరిచువల్ ఇంక్లినేషన్ కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. వీళ్ళు చేసే పనులన్నీ ధార్మికంగా వీళ్ళు అన్నీ ఫాలో అవుతుంటారు. రిలేషన్షిప్స్ సిబ్లింగ్స్తో కూడా చాలా మంచిగా ఉంటూ ఉంటారన్నమాట. మనకంతా ఇక్కడ పాజిటివ్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. డివినిటీ. నెక్స్ట్ రెండో ద్రెక్కణం 10 degrees నుంచి 20 degrees వరకు, 10 degrees నుంచి 20 degrees వరకు ఉండే ఈ ద్రెక్కణాన్ని మనుష్య ద్రెక్కణం అని అంటారు. వీటికి ఉన్న క్వాలిటీస్ బాగా వరల్డ్లీ అఫైర్స్లోని బాగా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు, సోషల్ యాక్టివిటీస్లోని పాల్గొంటూ ఉంటారు. వీళ్ళకి మంచికి చెడుకి మధ్య డిఫరెన్స్, విచక్షణ జ్ఞానం అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మంచి జనరాసిటీ ఉంటుంది. వీళ్ళు కూడా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, దాన ధర్మాలు అవి చేస్తూ ఉంటారు. కొంత కోపం, సెల్ఫిష్నెస్, ఈగో, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ 10 degrees నుంచి 30 degreesకి వచ్చేసరికి దీన్ని రాక్షస ద్రెక్కణం అని చెప్తారు.
ఇక్కడంతా గ్రీడీనెస్, మోసం చేయడం, బ్యాక్ స్టాబింగ్, అబద్ధాలు ఆడడం, ఓవర్గా మెటీరియలిస్టిక్ వరల్డ్లో కానీ, సెన్షువల్ ప్లెజర్స్లో కానీ, ఇంద్రియాలని సుఖపెట్టడంలో కానీ వీటిల్లో ఎక్కువగా వీళ్ళు మునిగి తేలుతూ ఉంటారనమాట. సో దీన్నే మనకి సౌమ్య ద్రక్కణం అని, క్రూర ద్రక్కణం అని, అలానే మిశ్రమం అనమాట. మిశ్రమ ద్రక్కణం అని కూడా వీటిని డివైడ్ చేశారు. అలానే డెకినేట్స్ అంటే ద్రక్కణం 10 degrees. ఇవే డిగ్రీస్ మూవబుల్ రాసుల్లో అంటే చరరాశుల్లో మొదటి 10 degreesకి మంచిదని చెప్పారు. ఇదే ద్రక్కణం ఫిక్స్డ్ సైన్స్లో 1 to 10 degrees పడితే మళ్ళీ అక్కడ మంచిది కాదు, బ్యాడ్ అని చెప్పారు. అలానే డ్యూయల్ సైన్స్ ద్విస్వభావ రాశుల్లో పడినా కూడా బ్యాడ్ అని చెప్పారు. అంటే ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంటుంది, దాంట్లో చూస్తే మీకు అర్థం అవుతుంది ఒక్కొక్క ద్రక్కణంకి, మళ్ళీ చరరాశులకి, స్థిర రాశులకి, ద్విస్వభావ రాశులకి మళ్ళీ ఆ రిజల్ట్స్ అన్నవి ఎలా ఉంటాయి అన్నది వాళ్ళకి టేబుల్ ఫామ్లో మనకి చూపిస్తున్నారు, ఇలా ఉంటుంది అని. అయితే ఈ పరాశర ద్రక్కణం, నారద ద్రక్కణం వీటి తాలూకా క్యాలిక్యులేషన్స్ ఈ 10 degrees ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటాయి. అక్కడి నుంచే పరాశర మహర్షి తీసుకొని దీన్ని ఇలా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అగస్య ద్రక్కణం, దూర్వాస ద్రక్కణం, జగన్నాథ, సోమనాథ ద్రక్కణాలు అన్నవి ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఈ అగస్య ద్రక్కణం, దూర్వాస ద్రక్కణం అన్నది మోర్ లైక్ స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఎవరికైతే బాగా ఉంటుందో, వాళ్ళు ఎంత డివోషనల్, ఎంత దీనిగా ఉంటారో, వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ అన్నది ఎంత ఉంది, ఇంకా ఇంకా ఎంత మిగిలి ఉంది, ఆ కర్మని వీళ్ళు ఎలా వదిలించుకుంటారు, ఇదంతా మోర్ లైక్ ఎసోరిటిక్ ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మనం చూడొచ్చు. అలాగే దూర్వాస ద్రక్కణంలో వీళ్ళు కూడా ధర్మబద్ధంగానే ఉంటారు, న్యాయబద్ధంగా ఉంటారు, స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉంటూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్యాయం జరిగే చోట వీళ్ళు దాన్ని ఎదిరించాలి అన్న ధైర్యాన్ని చాలా ఎక్కువ కలిగి ఉంటారు. సో ఒక పక్క ఎదిరిస్తూ, శిక్షలు వేస్తూ, ధర్మాన్ని నిలబెడుతూ, అట్ ద సేమ్ టైం వీళ్ళు స్పిరిచువల్గా వీళ్ళ స్పిరిచువల్ పాత్ర అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట, ధర్మం పట్ల వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు నెరవేరుస్తూ, ఆ ధర్మాన్ని చెడగొట్టడానికి ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి శిక్షలు విధిస్తూ, అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు స్పిరిచువల్ వరల్డ్లో వాళ్ళు ఎంత ప్రయాసపడతారు, ఎంత ప్రాక్టీస్ చేస్తారు, ఈ వేదాలు వేదాంగాల్ని ఎంత చదువుతారు, ఎంత నేర్చుకుంటారు అన్నది ఇట్స్ వెరీ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన హ్యూమన్ నేచర్ అనమాట అక్కడ. దాన్ని చూడడానికి మనకి దూర్వాస ద్రక్కణం అన్నది పనికొస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ చాలా రేర్గా ఉంటాయి, మనకి టక్కున పుస్తకాల్లో చూడడానికి వీటికి ఎక్కడ దొరకవు. మనం వైడ్లీ మనకి ఎక్కువగా యూజ్ చేసేది పరాశర పద్ధతే, కానీ ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ జగన్నాథ ద్రక్కణం. జగన్నాథ ద్రక్కణం అనేది జెమినీ పద్ధతిలో వాడుతూ ఉంటారు. ఇవి కూడా పితృదోషాలని చూడడానికి, మనిషి తాలూకా కార్మిక్ డెప్ట్స్, పాస్ట్ లైఫ్ కర్మ డెప్ట్ ఎంత ఉండిపోయింది, దాన్ని వీళ్ళు ఎలా చేసుకుంటారు, మళ్ళీ సేమ్ సిబ్లింగ్స్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వీళ్ళ కరేజియస్ నేచర్ అనేది ఎలా ఉంటుంది, అలానే వైటాలిటీ, లైఫ్ స్పాన్ ఇవి ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడడానికి జెమినీ ఆస్ట్రాలజీలో ఈ పద్ధతిని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ సోమనాథ ద్రక్కణం అన్నది మనకి రేర్గా ఉంటుంది, టెక్స్ట్లో కూడా మనకి ఎక్కువగా ఇది దొరకదు. సో కాలచక్ర తంత్రాల్లో దీన్ని వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అన్నది అలా డెవలప్ అయ్యి వచ్చింది. అయితే మనకి ఈ 36 ద్రక్కణాలు ఉన్నాయి అని చెప్తారు. అంటే మనకి 30 degrees దాన్ని ఈచ్ 10 కింద డివైడ్ చేస్తే మనకి ఒక రాశికి 3 ద్రక్కణాలు వస్తాయి. సో ఇంటూ 12 రాశులు మనకి మొత్తం 36 వస్తాయి. అయితే ఈ 36 డెక్నేట్స్ని మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేశారు. అది ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఫర్దర్గా ముందరికి వెళ్ళేటప్పుడు ముందర చెప్పినట్టు మాస్టర్ ఈకే గారు చెప్పినట్టు ఇవి గుర్తుపెట్టుకోండి. 1, 4, 7 and 10 లగ్నం ఫిజికల్ డెత్, 4th house డెత్ ఆఫ్ హార్ట్ ఇన్ హ్యూమన్ నేచర్, ఇన్ హ్యూమన్ బిహేవియర్, 7th house సోషల్ డెత్, 10th house కార్మిక్ డెత్. సో వీటిల్లో
ఈ 36 ద్రవ్యణాలని అందులో కొన్ని వాటిని ఇలా విభజించారనమాట. వీటిలో ఎక్కడ దీని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అన్నది మనం విజ్ఞతతోటి జాగ్రత్తగా D1ని D3ని కంపేర్ చేసుకుంటూ చూసి వాటిని ప్రిడిక్ట్ చేయగలగాలి. సో ఆస్ట్రాలజీ అనేది చాలా మెచ్యూర్డ్ సబ్జెక్ట్. దానికి కొంత మెచ్యూరిటీ మనలోనే ఉండాలి, మన ఆలోచనల్లోనే ఉండాలి. దానివల్ల మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ కానీ దానికి ఒక మీనింగ్ఫుల్ ప్రిడిక్షన్ ఉంటుంది. ఏదో చెప్పేసి ఏదో రాసేసి ఏదో కాంబినేషన్ ఇలా ఉంది కాబట్టి ఇలానే జరుగుతుంది అని చెప్పడానికి లేదు. సో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే మన నోట్లోంచి వచ్చే మాట కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి తాలూకా వాళ్ళు జ్యోతిష్యుడే అవసరం లేదు, ఆ జ్యోతిష్యం చదవాల్సిన అవసరం కూడా లేదు. వ్యక్తికి ఎప్పుడైతే మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుందో, వాళ్ళు అబద్ధాలు మాట్లాడకుండా, కుళ్ళు కుతంత్రం లేకుండా, బ్యాక్ స్టాబింగ్కి ప్లాన్ చేయడం, మనుషుల మధ్య గొడవలు దెబ్బలాట్లు పెట్టడం, పుల్లలు పెట్టడం, ఇలాంటి వ్యవహారాలు చేసే వాళ్ళకి వాక్శుద్ధి అన్నది ఉండదు. వాక్శుద్ధి అన్నది అందరికీ ఇంపార్టెంట్, ఒక ఆస్ట్రాలజర్కే కాదు, ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్శుద్ధి అన్నది ఉన్న వ్యక్తిని మాత్రమే ఉచ్చరించే మంత్రానికి వాల్యూ ఉంటుంది, ఆ మంత్రానికి శక్తి ఉంటుంది. అలా కొన్నాళ్ళు మంత్రజపం చేస్తే వాళ్ళకి మంత్ర సిద్ధి కలుగుతుంది. సో వాక్శుద్ధి, మంత్రసిద్ధి ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. వాక్శుద్ధి లేని వాళ్ళకి వాళ్ళు ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, సహస్రనామాలు, శతకోటి నామాలు ఎన్ని చేసినా, ఎన్ని భజనలు చేసినా వాళ్ళకి మంత్రసిద్ధి అన్నది రాదు. వాక్శుద్ధి లేని వాళ్ళు సంవత్సరాల తరబడి జపాలు చేసినా కూడా వాళ్ళ రిజల్ట్, ఆ మంత్రజపం తాలూకా రిజల్ట్ 0, శూన్యం, వాళ్ళకి ఏమీ రాదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనలోని మెచ్యూరిటీ ఉండాలి. మనం చెప్పే మాట కూడా కాంట్రవర్షియల్గా ఉండకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది జ్యోతిష్యులకు ఒక్కరికే కాదు, అందరికీ. సో కమ్ బ్యాక్ టు ద్రక్కేణం. సో విష ద్రక్కేణం, సో పాయిజనస్ అన్నమాట. వీళ్ళకి ఎలా ఉంటుంది విష ద్రక్కేణం తాలూకా ఈ రిజల్ట్స్ అన్నవి? ఇక్కడ ఈ విష ద్రక్కేణంలో కానీ ప్లానెట్స్ పడి, అక్కడ మాలిఫిక్ ప్లానెట్స్ పడి వాటికి స్ట్రెంగ్త్ పెరిగింది అంటే, స్ట్రెంగ్త్ మనకు తెలుసు, పంచాధిక మిత్రత్వాలు, కంజంక్షన్స్ ఇవన్నీ మనం ముందర వీడియోస్లో చేసుకున్నాం. అక్కడ స్ట్రెంగ్త్ పెరిగింది, మాలిఫిక్ ప్లానెట్కి స్ట్రెంగ్త్ పెరిగింది అంటే వాళ్ళ మాటలోని పాయిజనస్ నేచర్ కనిపిస్తుంది, టాక్సిక్ బిహేవియర్ కనిపిస్తుంది. టాక్సిక్ నేచర్ సొసైటీలో కానీ, హృదయంలో కానీ, శరీరంలో కానీ, అలాగే సో కర్మలు, వాళ్ళు చేసే పనిలో కానీ, 1 4 7 10 వీటన్నిటిలో కూడా టాక్సిక్ రిలేషన్షిప్స్, ప్రతి దాంట్లోని పాయిజనస్ టాక్సిక్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే ఈ వైలెన్స్ నేచర్ కానీ, ఈ టాక్సిక్ కమ్యూనికేషన్, టాక్సిక్ బిహేవియర్ కానీ, టాక్సిక్ కర్మలు, పాయిజనస్ కర్మలు కానీ, లేదా హార్ట్ కానీ అవతల వ్యక్తిని చూసి కుళ్ళుకోవడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇదేంటంటే మళ్ళీ అది మన కర్మల్లోని పాయిజనస్ అన్నది మనం చెప్పుకుంటాం కదా, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. సో ప్రారబ్ధంలో ఉన్న పాస్ట్ లైఫ్ కర్మని కొంత కలుషితం అయిపోయే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సంచితం, ఇప్పుడు చేస్తున్న దాంట్లో కూడా ఇదే కలుషితం రావడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ కర్మలు కూడా దెబ్బతింటాయి. సో మనం ఎప్పుడైతే సంచితంలో పాస్ట్ కర్మల్ని మనం వదిలించుకుంటూ సంచితంలో మంచి కర్మలు చేస్తే ఆబ్వియస్లీ మన ఫ్యూచర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇదన్నమాట. ఇవి ఎలా ఉన్నాయి, పాస్ట్ లైఫ్ నుంచి వీళ్ళు ఎంత దుష్కర్మని తీసుకొని వచ్చారు, అలాగే ప్రజెంట్ లైఫ్లో వీళ్ళ కర్మలు అన్నవి ఎలా ఉంటాయి అన్నది ఇది చూసి మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆయుధ ద్రక్కేణం, మనకి పేరులోనే ఉంది. వీళ్ళు అంటే షార్ప్గా ఉంటారు. ఈ ద్రక్కేణంలో వాళ్ళకి ప్లానెట్స్ అవి పడి అవి మళ్ళీ స్ట్రెంత్ని ఉన్నాయి అంటే మంచి అగ్రెసివ్నెస్ ఉంటుంది, మంచి మార్షల్ ఆర్ట్స్, ఈ వారియర్స్, ఇలాంటి స్పైస్, పోలీస్ ఆఫీసర్స్, మంచి అథారిటేటివ్ ఫిగర్స్, అక్కడ పాజిటివ్ ప్లానెట్, పాజిటివ్ ఆస్పెక్ట్, పాజిటివ్ కంజంక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇట్ విల్ వర్క్ ఇన్ ఏ పాజిటివ్ వే. మనకి ఆయుధం అంటే ఏంటి, 2 వైపులా పదునుగా ఉండే కత్తి లాంటిది. సో అది మనం దాన్ని ఎలా యూస్ చేసుకుంటామా అన్నదాని మీదే
డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ అనమాట. ఈ ఆయుధ ద్రక్కణ దగ్గరికి వచ్చేసరికి ఎంత అగ్రెసివ్, ఎంత దీనిగా ఉన్నా కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ అన్నది అక్కడ పనిచేస్తుంది. ఈ గ్రహాలు అన్నవి బాగా పాజిటివ్గా పనిచేస్తున్నాయి అంటే ఇది బాగానే ఉంటుంది. లేదా అంటే మనం కత్తి తరిగే సేమ్ కత్తితోటే హత్య గావించబడతారు. సో ఇది చాలా జాగ్రత్తగా చదవాలి ఇక్కడ. ఎందుకంటే ఇది షార్ప్నెస్ అనేది రెండు వైపులా ఉంటుంది. టంగ్కి కూడా షార్ప్నెస్ ఉంటుంది, వీళ్ళు మాట్లాడే మాటల్లో కూడా షార్ప్నెస్ ఉంటుంది, కమ్యూనికేషన్లో. అలానే వాళ్ళు ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ దాంట్లో కూడా చాలా దృఢంగా వీళ్ళు బిల్డ్ చేసి ఉంటారు. వాళ్ళ ఇంటలెక్చువల్ తెలివితేటలు అవి కూడా చాలా షార్ప్గా ఉంటాయి. వార్ఫేర్ అన్నది పోలీసు, స్పైస్ వీళ్ళందరికీ ఈ తెలివితేటలు అనేవి చాలా షార్ప్, ఇమీడియట్గా అంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని దే కెన్ రీడ్ ఇన్ ఏ సెకండ్స్, అలర్ట్గా ఉంటారు. సో ఇదంతా అనమాట. సో ఇక్కడ కూడా అక్కడ ప్లానెట్స్ని బట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్రూర ద్రక్కణ అంటే క్రూయల్ బిహేవియర్ అనమాట. వీళ్ళ క్రూయల్ బిహేవియర్ కమ్యూనికేషన్లో కనిపిస్తుందా, క్రూయాలిటీ అన్నది హార్ట్లో ఉందా, ఎలాంటి రిలేషన్షిప్లో సిబ్లింగ్స్తో క్రూయాలిటీ మెయింటైన్ చేస్తున్నారా, పేరెంట్స్తో మెయింటైన్ చేస్తున్నారా, పిల్లలతో క్రూయాలిటీ ఉంటుందా, లేకపోతే సప్తము ఆపోజిట్ పర్సన్, స్పౌస్ ఆర్ ఆపోజిట్ పర్సన్, సొసైటీ క్రూయాలిటీ అన్నది వీళ్ళు అక్కడ చూపిస్తున్నారా, లేదా అంటే కర్మ, వాళ్ళు చేసే కర్మల్లోనే క్రూయాలిటీ అన్నది కనిపిస్తుందా. ఈ అగ్రెసివ్ నేచరు, అగ్రెసివ్ అప్రోచ్, లేదా బిజినెస్లో కానీ లేకపోతే సొసైటీలో ఒక మీటింగ్లో కానీ వాళ్ళే టాప్లో ఉండాలి. వాళ్ళు టాప్లో ఉండాలంటే అవతల వ్యక్తిని కించపరిచి మాట్లాడాలి. సో ఇది సోషల్ క్రూయల్టీ. మిస్బిహేవియర్, ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ సిబ్లింగ్స్తో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారా, ఈ అగ్రెసివ్ బిహేవియర్, ఈ ఈగో క్లాషెస్, ఈ ఫైటింగ్ టెండెన్సీ, సొసైటీలో ఒక డిస్రప్టివ్ టెండెన్సీని క్రియేట్ చేయడం, ప్రశాంతంగా ఉన్నదాన్ని చెడగొట్టడం, ఇదంతా వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పైశాచిక ఆనందం అంటారు కదా. సో ఇలా అనమాట. ఈ క్రూయల్టీ అన్నది వాళ్ళు ఎక్కడ చూపిస్తున్నారు, దాని తాలూకా లెవెల్స్, అక్కడ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా ఉంటే కొంచెం క్రూయల్టీ అనేది తగ్గుతుంది. మళ్ళీ మ్యాలిఫిక్ ఆస్పెక్ట్ ఉంది అంటే ఇంకా డబుల్ ద ఛార్జ్. సో ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మృగ ద్రక్కణం. ఈ మృగ ద్రక్కణాన్ని డీర్తో అంటే డీర్కు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట ఎలా ఉంటుంది. చాలా క్యూరియాసిటీ ఉంటుంది, అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది, చాలా ప్రశాంతమైన నేచర్ని వీళ్ళు ఇష్టపడతారు. అలానే పనిలో నిమగ్నమై పని చేస్తూ ఉంటారు. వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ఎన్విరాన్మెంట్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ని టక్కున గ్రహించి వాళ్ళ యాక్షన్లో ఆ చేంజ్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణాన్ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలానే ఎన్విరాన్మెంట్లో ఏదైనా పాయిజనస్, టాక్సిక్ ఉంది అంటే టక్కున అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే అలాంటి అలర్ట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఇంక్విజిట్గా ఉంటారు. ప్రతిదీ తెలుసుకోవాలి అన్న ఆతృత వీళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా యాంగ్జైటీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, చాలా ఎమోషనల్గా, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలానే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు, ఒక గ్రూప్లో ఉండాలి. లైక్ ఇప్పుడు లేడ్లు, జింకలు ఎలా అయితే గ్రూప్గా తిరుగుతూ ఉంటాయో అలా గ్రూప్గా ఉండడానికి వీళ్ళు ఇష్టపడతారు. వీళ్ళకి సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ సేఫ్గా ఉంచాలనుకుంటారు. అలానే వాళ్ళ ఎమోషన్స్ కూడా ఎమోషనల్లీ హర్ట్ అవ్వకుండా సేఫ్గా ఉండడానికే వాళ్ళు ఇష్టపడతారు. సో ఇలా ఉంటుందన్నమాట మృగ ద్రక్కణం అన్నది. ఈ సిబ్లింగ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, సొసైటీలో కానీ ఎక్కడైనా వీళ్ళు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. ఇది మృగ ద్రక్కణం. నెక్స్ట్ వచ్చేసరికి అగ్ని ద్రక్కణం, ఫైర్ ద్రక్కణం కూడా మనకి ఆయుధ ద్రక్కణం లాగా సేమ్, ఆల్మోస్ట్ అన్నీ మనకి అవే కనిపిస్తూ ఉంటాయి. అలానే మనకి ఆయుధ ద్రక్కణం లాగే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటారు. ఫైర్ అన్నది ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో వాడుతూ ఉంటాం మనం. ఆ విధంగా వాళ్ళు ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ
లేదా వాళ్ళ కమ్యూనికేషన్ అనమాట. స్పీచెస్లో కానీ ఒక ఫైర్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. దాంతో సొసైటీలో చేంజెస్ని తీసుకొని రావడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఈవెన్ అన్నదమ్ములతోటి, సిస్టర్స్ తోటి, సొసైటీలో సిబ్లింగ్స్ తోటి వీళ్ళు చేసే ప్రతి పని మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎగైన్ అక్కడ ఉన్న ప్లానెట్స్ని బట్టి మనం జడ్జి చేయాలి. సో న్యాయం కోసం, ధర్మం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. చాలా షార్ప్గా ఉంటారు. సో ఇట్స్ లైక్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ చార్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు వీటి గురించి. సో ఈ విధంగా అగ్ని ద్రక్కణం అన్నది ఉంటుంది. సో అగ్ని ద్రక్కణం, ఆయుధ ద్రక్కణం అనగానే ఈ వ్యక్తి ఆయుధంతో చనిపోతాడు, లేకపోతే ఈ వ్యక్తి అగ్ని ప్రమాదంలో చనిపోతాడు, లేకపోతే పాయిజన్ విష ద్రక్కణం అనగానే వీడు పాయిజన్ తాగి చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఇలా కాకుండా వీటి అసలు మనిషి తాలూకా ఆయుః ప్రమాణం, లైఫ్ స్పాన్ మనకి ఎంత ఉంది అన్నది మనం లగ్న చార్ట్ నుంచి, కేపీ పద్ధతిలోని, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలోని పద్ధతిలోని మనం చూడొచ్చు. అసలు చార్ట్ మనం ఓపెన్ చేయగానే వ్యక్తి తాలూకా ఆయుష్ ఎలా ఉంది అన్నది మనం ఎదుటి వాళ్ళకి చెప్పకపోయినా కూడా మనం క్యాల్కులేషన్ చేసుకుంటాం. ఫస్ట్ మనం చూసేది అదే. కానీ ఇక్కడ వచ్చేసరికి వీడు విషం తాగి చనిపోతాడు, లేకపోతే వీడు ఆయుధంతో చచ్చిపోతాడు, ఇలా ద్రక్కణం తాలూకా పేరును బట్టి మనం జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు. ఎందుకంటే యుద్ధాలు చేయడాలు, అసాసినేషన్ చేయడం, అవన్నీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఆ రోజులు లేవు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులను బట్టి మనం చార్ట్ని చదవాలి. సో నెక్స్ట్ వచ్చేది కోల, అంటే బోర్ ఫేస్డ్ అనమాట. ఈ ద్రక్కణం లేదా చతుష్పద ద్రక్కణం, ఈ రెండిటికి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలా అయితే మనం అంటే ఇప్పుడు కర్కాటకంలోని, మకరంలోని 4 పాదాలు చతుష్పాదం, సో సింహంలో మళ్ళీ చతుష్పాదం, ఇవన్నమాట. ఇవి ఎలా పనిచేస్తాయి? వీటికి ఏంటంటే మంచి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది, యానిమల్ ఇన్స్టింక్ట్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా సేమ్. ప్రతి యానిమల్ అన్నది ఒక గ్రూప్లో ఒక గ్రూప్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు, గ్రూప్లో ఉండడానికే ఇష్టపడుతుంది. అలానే టెరిటోరియల్ బిహేవియర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది నాది, నా కుటుంబం, నా ఉద్యోగం, నా సంపాదన, నాది అనే ఒక హక్కు అన్నది వాళ్ళు ఆ గ్రౌండ్, ఆ బార్డర్, ఒక సర్కిల్ అన్నది వాళ్ళు గీసుకుంటారు. సో దాంట్లోనే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అనమాట. నా సిబ్లింగ్స్, సో నాది అన్నది వాళ్ళకి బాగా అటాచ్మెంట్ అనేది బాగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారనమాట. బాగా మెటీరియలిస్టిక్ సెక్యూరిటీని వీళ్ళు బాగా ఇష్టపడతారు, బాగా ఎంజాయ్. ఆ టెరిటరీలోనే వాళ్ళు అన్నీ అమర్చేసుకుంటారనమాట. వాళ్ళు అంటే వాళ్ళకి కావలసిన, సుఖపడడానికి వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. అలా ఉండడమే వాళ్ళకి ఇష్టం, అలా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు కూడా. సో ఇది చతుష్పాద ద్రక్కణం. వీటిల్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్స్ తాలూకా భావకారకత్వాలను బట్టి వీళ్ళు ఏ ప్లేస్లో ఇలాంటి టెరిటోరియల్ క్యారెక్టరిస్టిక్ని చూడాలి అనుకుంటున్నారు అన్నది మనం చూడొచ్చు. నెక్స్ట్ పక్షి ద్రక్కణం, బర్డ్. సో పక్షి ద్రక్కణం అంటే ఈ పక్షి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? స్పీడ్, యాక్యురసీ, సూపర్ అబ్జర్వేషన్. ఎక్కడో ఆ పైన ఎక్కడో ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఈ కొలంలో ఇంత చిన్న చేపల్ని, చిన్న చిన్న యానిమల్స్ని చూసి ఒక్కసారి టార్గెట్ చేసిందంటే వచ్చి పట్టుకుంటుంది. సో అలా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అలాగే టార్గెట్ని ఫిక్స్ చేసుకొని అటువైపుగా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా అంటే వ్యక్తి తాలూకా ఇన్క్లినేషన్ అన్నది ఎలా ఉంటుంది? ఒక పక్షిలా ఉంటుందన్నమాట. ఇలా మెంటల్ ఎలివేషన్ లేదా స్పిరిచువాలిటీలో కూడా వాళ్ళు అదే విధంగా ఒక టార్గెట్ని పెట్టుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా అలసిపోయేంత పని చేస్తూ ఉంటారు. అలసట తీరిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటే వాళ్ళకి అది ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది. క్విక్ థింకర్స్ ఉంటారు. ఇది పక్షి ద్రక్కణం. నెక్స్ట్ సర్పద్రక్కణం. మళ్ళీ సేమ్. సర్ప అనగానే వీళ్ళు పాము కాటుతో చనిపోతారని అనుకోకండి. మేబీ జరగచ్చు, కానీ ప్రస్తుతం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి లేవు కాబట్టి మనం యానిమల్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆ స్నేక్స్ అన్నవి గ్రౌండ్లో ఫస్ట్ ఎర్త్క్వేక్ వస్తే వీళ్ళకే ఫస్ట్ తెలుస్తుంది అంటారు. సో అలా అన్నమాట. చుట్టూ ఉన్న సిచ్యువేషన్ తాలూకా సెన్సెస్ అన్నిటిని వీళ్ళు వాటిలో చేంజెస్ని వీళ్ళు పసిగట్టగలుగుతారు.
అదేవిధంగా ఈ సెన్షువల్ ప్లెజర్స్ని కూడా వీళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్నేక్ ఒక రకంగా మనం ఇటు కుండలిని శక్తి అని చెప్పుకుంటాం, అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ ఆర్ డార్క్ మ్యాజిక్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో వీటి మీద ఇంట్రెస్ట్ అన్నవి రకరకాలుగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది సర్పద్రెక్కాణం. వీళ్ళకి పగ తీర్చుకునే పాము పగ పెట్టినట్టు వీళ్ళు కూడా పగ తీర్చుకోవడం, మ్యానిపులేషన్, తెలివితేటలు. అక్కడ మెర్కురీ ఉంది అంటే వాళ్ళ మాటల ద్వారా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా రకరకాలుగా ఇది కూడా పదునుగా అన్నమాట. అది అటు కుండలిని శక్తి అవ్వచ్చు, లేకపోతే ఇటు వరస్ట్ బిహేవియర్, సైకిక్ ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇలాంటివి చూడొచ్చు. పాస్ట్ లైఫ్ కార్మిక్ బాండేజెస్ని కూడా చూడొచ్చు. వీళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వీళ్ళు హైలీ స్పిరిచువల్ అయినా అవ్వచ్చు, లేదా టువర్డ్స్ డార్క్ ఏదైనా కూడా డెప్త్ అకల్ట్ సైన్సెస్లో తంత్ర వైపు కూడా సీక్రెటివ్గా ఉండి రివెంజ్ తెచ్చుకునే లక్షణాలు ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ పాసం అంటేనే మనకి తెలుసు తాడు. సో ఇప్పుడు ఏదో వాడు ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడనో ఇంకోటో మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. పాసద్రెక్కాడో అని అనగానే చాలా పారామీటర్స్ చెక్ చేయాలి దానికి. సో వీటికి ఏంటంటే బంధనం, బేసిక్గా అదొక బంధనం అనమాట. పాస్ట్ లైఫ్ కర్మల నుంచి వీళ్ళు బంధంలో బంధించబడి ఉంటారు. అవి ప్రాబ్లమ్స్నైనా ఇస్తుంది. అంటే హెవీ కార్మిక్ బాండేజెస్, పాస్ట్ లైఫ్ నుంచి వచ్చే కార్మిక్ బాండేజెస్ని ఇక్కడి నుంచి మనం చూస్తాం అనమాట. అవి క్రానిక్ సఫరింగ్స్ అవ్వచ్చు, క్రానిక్ డిసీజెస్ అవ్వచ్చు, ఇంప్రిజన్మెంట్స్ అవ్వచ్చు, కన్ఫైన్మెంట్స్ అవ్వచ్చు, లా సూట్స్ అవ్వచ్చు, లిటిగేషన్స్ అవ్వచ్చు. వీటన్నిటిని దీని నుంచి చూడవచ్చు. అలానే 36 ద్రెక్కేణాల్లోని 22వ ద్రెక్కేణం ఇది అష్టమ స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. దీని నుంచి వచ్చే వ్యాధులు, క్రానిక్ డిసీజెస్ కానీ, డెత్ కానీ, యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ అక్కడున్న ప్లానెట్స్ తాలూకా స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వాటిని బెనిఫిక్ ప్లానెట్స్ తాలూకా ఎఫెక్ట్ ఎంత ఉంది, మాలిఫిక్ ప్లానెట్స్ తాలూకా ఎఫెక్ట్ ఎంత ఉంది, D1లో ప్లానెట్స్ తాలూకా ప్లేస్మెంట్ అన్నది ఎలా ఉంది, నెక్స్ట్ వింశోత్తరి దశా సిస్టమ్ ఏం చెప్తోంది, ఇవన్నీ చూసే మనం ప్రిడిక్ట్ చేయాలి. ఒక్క పాయింట్ చూసి టక్కన ఇంతే వీడు సూసైడ్ చేసుకుంటాడు, విషం తాగి చచ్చిపోతాడు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది అని చెప్పడానికి లేదు. వీటితో పాటు మనకి ఇదే D3లోని మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించి శరీర భాగాల్ని విభజించారు. అది మనం మెడికల్ ఆస్ట్రాలజీలో చదువుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.